మునగ ఇది కేవలం మీకు ఒక కాయగూరగా ఆకుకూరగా మాత్రమే తెలుసు. కానీ మునగలో వైద్య గుణాలు ఉన్నాయి. మునగతోటి మీరు తయారు చేసుకోగలిగేటటువంటి అనేక ఔషధాలు ఉన్నాయి, వైద్య ఉపయోగాలు ఉన్నాయి. మూత్రకోశ వ్యాధులు, అధిక కొవ్వు, బెణుకులు, నొప్పులు, చెవిపోటు, అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, విరేచనాలు, కామెర్లు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, తలనొప్పి, ఆఖరికి నపుంసకత్వం, కలరా, ముఖ్యంగా రేచీకటి, అలాగే దెబ్బలు తగలటం, దగ్గు, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యల్ని ఈ మునగతో తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ మొత్తం సమాచారాన్ని ఈ పెద్ద వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ ఉపయోగకరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే మునగ కూర, డ్రమ్ స్టిక్. దీన్ని హిందీలో సహజన్ అని కూడా అంటారు. దీని గురించి తెలుసుకుందాం. మునగని తెలుగులో ములగ అని కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు. మునగ కాయ పొడవుగా ఉంటుంది. చూడటానికి అలచందకాయ ఎట్లా ఉంటుందో అలాగ అనిపిస్తుంది. ఇక్కడ కొంతమందికి మునగ ఆకుల గురించి తెలియదు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి, చిన్న ఆకారంలో ఉంటాయి. మునగలో ఉన్నన్ని విటమిన్లు కానీ ఖనిజ లవణాలు కానీ ఇవి అన్నీ ఇన్ని కావు. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మునగ కాయ, మునగ ఆకు, ఈ రెండింటినీ కూడా కూరగా వండుకోవచ్చు. మన తెలుగు వాళ్ళకి మునగ కాయ తెలుసు కానీ ఆకుని వండుకోవచ్చు అన్న సంగతి తెలియదు. ఈ ఆకులో కడుపు నొప్పిని, కడుపులో మంటని తగ్గించేటువంటి గుణం ఉంది. ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధులకి, నేత్ర రోగాలకి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లైంగిక శక్తిని పెంచుతుంది, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ మునగ గురించి తెలుసుకుందాం. అంటే ఈ మునగలో ఉండేటటువంటి వైద్య గుణాలు ఏమిటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఆయుర్వేద పరంగా మునగ ఆకు వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. అంటే శరీరంలో మెటబాలిక్ రేటుని పెంచుతుంది. దీన్నే జనసామాన్యంలో వేడి చేయటం అంటూ ఉంటారు. కానీ అసలు సంగతి ఏమిటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ఆకలిని పెంచుతుంది, కడుపులో క్రిముల్ని తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకు అలాగే కాయ ఇవి రెండూ కూడా బలాన్ని కలిగిస్తాయి, వీర్య వృద్ధిని కలిగిస్తాయి. దీని ఆకుల రసం ఇది యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. సరే, మరి అసలైన విషయం ఏంటంటే ఈ మునగకి సంబంధించి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే మునగతో వైద్య ఉపయోగాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సి వస్తే దీని ఉపయోగం యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్లో అంతా ఇంతా కాదు. అంటే ఈ మూత్రకోశ వ్యాధులలో దీని పనితనం అమోఘం, అద్భుతం. మునగ ఆకుని నూరండి, తర్వాత మరిగించండి, కొంచెం నీళ్ళు కలిపి, రసం వస్తుంది కదా, ఆ కషాయంలాగా అవుతుంది. దీన్ని పాల కలిపి తాగేయాలి. దీంతో మూత్రంలో మంట, అలాగే మూత్రాశయంలో రాళ్ళు తయారవటం, అలాగే డిజూరియా, పెయిన్ఫుల్ యూరినేషన్ అంటే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి రావటం, ఆఖరికి సుఖవ్యాధులు, ఇలాంటి వాటిలో అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య, అధిక రక్తపోటు నుంచి మరణాల వరకు కారణమయ్యే సమస్య ఏమిటంటే అధిక కొవ్వు. ఈ ఒబేసిటీ లేకపోతే ఈ కొవ్వు అనేది అనేక వ్యాధులకు మూలం. దీన్ని మునగతో తగ్గించుకోవచ్చు. మునగ చిగుళ్ళు దంచండి, దంచి గట్టిగా పిండితే రసం వస్తుంది, రసం తీయండి. ఇప్పుడు ఈ లేత మునగాకు రసానికి పంచదార కలుపుకొని తాగితే కొవ్వు కలుగుతుంది. కాస్త కొద్దిగా పంచదార కలపాలి. అంతేకాదు మహిళల్లో నెలసరి నొప్పిని కూడా ఈ మునగాకు రసం వెంటనే తగ్గిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే బెణుకులు అలాగే నొప్పులు, ఈ సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. వస అంటే వజ అని కూడా అంటారు, వాము, ఓమా అని అంటారు. మునగాకు, ఈ మూడే వస, వాము, మునగాకు, ఈ మూడింటిని నూరి ఎక్కడైతే మీకు బెణికిందో అక్కడ పట్టేసుకోవాలి. దీంతో బెణుకులు, వాపులు, నొప్పులు ఇవి మాయమవుతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఎక్కడో మీరు నిర్జన ప్రదేశాల్లో ఉంటారు,
పల్లెటూళ్ళు ఇలాంటి ప్రదేశాల్లో ఉంటారు. హఠాత్తుగా ఉన్నటువంటి మీకు కానీ మీ పిల్లలకు కానీ చెవిపోటు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆఖరికి ఈ చెవిపోటును కూడా ఈ మునగ ఆకు తగ్గిస్తుంది. ఇది ఇంకా ఫ్యాసినేటింగ్ పాయింట్. ఈ మునగాకు రసాన్ని ఈ నూనెలో కలిపేసేసి వేడి చేసి చెవిలో వేస్తే చెవిపోటు వెంటనే తగ్గుతుంది. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అజీర్తి, ఉబ్బసం, ఇంకా రక్తహీనత. ఇలాంటి సమస్యలలో కూడా ఇది అమితమైన ఫలితం చూపిస్తుంది. గుప్పెడు మునగాకుల్ని మరిగే నీళ్ళలో వేయండి, 5 నిమిషాలు ఉంచండి, చల్లార్చండి. ఈ ఆకుని తీసి మిగిలిన రసం ఉంటుంది కదా, ఆ రసానికి మిరియాల పొడిని, తగినంత ఉప్పుని, 1 చెంచా నిమ్మరసాన్ని వేయండి. ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉండాలి. దీంతో అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, మామూలు దగ్గు, జలుబు, నిస్సత్వ ఇలాంటివి పూర్తిగా తగ్గుతాయి. ఇంకొక మెడికల్ ఎమర్జెన్సీ విరేచనాలు, అలాగే కామెర్లు. 1 స్పూను మునగాకు రసాన్ని కొద్దిగా తేనెని కలపండి. 1 గ్లాసు లేత కొబ్బరికాయ నీటిలో కలిపేసేసి రోజుకి 2 లేదా 3 సార్లు తాగుతూ ఉండాలి. దీంతో కలరా, విరేచనాలు, కామెర్లు ఇవి తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మునగ ఒక నేత్ర వ్యాధులు అద్భుతంగా పనిచేస్తుంది. ఐ డిసీజెస్. దీంట్లో ఎలా వాడుకోవాలి? మునగాకు రసాన్ని ఫ్రెష్గా తీసి చాలా జాగ్రత్తగా హైజీన్ మెయింటైన్ చేయాలి. కాస్త గోరువెచ్చగా చేసి కళ్ళల్లో 1 లేదా 2 చుక్కలు డ్రాప్స్గా వేయాలి వైద్య పర్యవేక్షణలో. దీంతో కళ్ళ దురద, మంటలు, కంటి నుంచి నీళ్లు గారటం ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. మునగాకు రసానికి సమంగా నువ్వుల నూనె కలిపి నీరంతా ఎగిరిపోయే వరకు కాచి ఈ మిశ్రమాన్ని మీకు స్కిన్ డిసీజ్ ఎక్కడైతే ఉందో, అంటే గజ్జి, దురద ఇలాంటి చర్మ వ్యాధుల పైన పైపోత మందుగా వాడాలి. దీంతో ఈ సమస్యలలో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొక సమస్య పిలిస్తే పలికేది, అలాగే లేనిది ఏమిటంటే తలనొప్పి. తలనొప్పిలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 1 స్పూను మునగాకు రసానికి 3 మిరియాలని పొడి చేసి కలపండి. దీన్ని కణతలపైన రాసుకుంటూ ఉండాలి. దీంతో ఆ తలనొప్పి తగ్గుతుంది. అలాగే యంగ్స్టర్స్లో కొత్తగా పెళ్ళైనటువంటి యువకుల్లో ఎక్కువగా చూసే సమస్య ఏమిటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్, నపుంసకత్వం. దీంట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు వాడాల్సింది మునగ పూలు. ఈ మునగ పూలని పాలల్లో వేసి మరిగించి తాగుతూ ఉండాలి. దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్లో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక మెడికల్ ఎమర్జెన్సీ కలరా, ఇంకా విరేచనాలు. 1 స్పూను మునగాకు రసానికి కొంచెం తేనె కలిపేసేసి 1 కప్పు లేత కొబ్బరి నీళ్ళు కూడా కలిపి మీరు ఏదైతే కామన్ మెడిసిన్ ఉంటుందో ఆ విరేచనాలకి దాంతో పాటుగా దీన్ని వాడుకోవాలి. రోజుకి 2 సార్లు తాగుతూ ఉంటే మంచి గుణంగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక సమస్య కొంతమందిలో మనం చూసేది నైట్ బ్లైండ్నెస్, రేచీకటి. కొంతమందికి అలా పొద్దుగూకితే చాలు సరిగ్గా కళ్ళు కనిపించవు. ఇలాంటప్పుడు 1 స్పూను మునగాకు రసానికి కొంచెం తేనె కలిపి ప్రతిరోజు పడుకోబోయే ముందు తాగుతూ ఉండాలి. దీంతో రేచీకటి తగ్గటమే కాదు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది. శరీరం పైన దెబ్బలు తగిలినప్పుడు వాటిని తగ్గించుకోవచ్చు. మునగాకుని బాగా వేడి చేసి ఆ దెబ్బ తగిలిన భాగం పైన వేసి కట్టుకోవాలి. చిన్న చిన్న దెబ్బలు, బెణుకులు, వీటి వల్ల వచ్చేటటువంటి నొప్పి, బాధ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే అతి పెద్ద సమస్య ఏమిటంటే అజీర్తి, ఉబ్బసం, దగ్గు, రక్తహీనత. వీటన్నిటిలోనూ ఈ మునగాకు బాగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి? గుప్పెడు మునగాకుని నీటికి వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆకుని తీసేసి ఆ మిగిలిన రసాన్ని చల్లార్చి ఆ రసానికి తగినంత ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉండాలి. దీంతో ఇప్పుడు మనం చెప్పుకునే వ్యాధులే కాదు, జలుబు, నిస్సత్తువ ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇలాగా ఈ మునగకి అనేక ఉపయోగాలు, ఔషధపరమైనటువంటి గుణాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని కేవలం ఆకుకూర, కాయగూరలాగే కాకుండా ఔషధంగా కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు
10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.